హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఈ రోజంతా గూడా మీరు హ్యాపీగానే ఉండాలి. ఎందుకు అనంటే ఈరోజు 11/11 పోర్టల్ నవంబర్ అనేది 11 మంత్ 11 డేట్. ఓకే. సో ఈరోజు ఏదనుకున్నా గానీ మీరు మనసులో ఏదైనా ఊహించుకుంటూ ఉన్నా, లేకపోతే ఒకవేళ చెడుగా అయినా, లేకపోతే మంచిగా అయినా ఏదైనా కావచ్చు. అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఈరోజు పాజిటివ్‌గా ఉండాలి. యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్ట్ అయితే చేసుకోవాలి. సో నిన్న ఒక రీడింగ్ అయితే చేశాను. సో ఆ రీడింగ్‌లో ఒక రెమెడీ అయితే చెప్పాను. సో ఈరోజు కూడా ఇంకొక రెమెడీ అయితే చెప్తాను. అంటే మీ మనసులో ఏదైనా కోరికలు ఏదైనా కావచ్చు. సో ఇంక కొంతమంది చాలా పెయిన్‌లో ఉంటూ ఈ రిలేషన్ నా వల్ల కావట్లేదు. ఈ వ్యక్తిని నేను భరించలేకపోతున్నాను. నాకొద్దు అనుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు లెట్ గో చేయొచ్చు మీ పర్సన్‌ని. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనుకునే వాళ్ళు కూడా అలా కూడా ఈరోజు 11/11కి లెట్ గో చేయొచ్చు. మార్నింగ్ ఎవరైతే 11/11కి ఎవరైనా మీరు మేనిఫెస్ట్ చేసుంటే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నిన్న రీడింగ్ చూసారు కాబట్టి ఎంతమంది చేశారు అనేదైతే తప్పకుండా మీరు షేర్ చేసుకోండి. ఎవరైనా మీ మనసులో ఉన్న వ్యక్తి వల్ల మీరు బాధలు పడుతున్నారు. ఈ వ్యక్తి నాకు ఇంకొద్దు. నా జీవితం నాకు చాలు. నేను భరించలేకుండా ఉన్నాను. అంటే ఆ పెయిన్‌లోంచి నేను బయటపడాలి. వ్యక్తి దూరమైనా కానీ ఆ పెయిన్‌లోంచి నేను బయటపడాలి అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మేనిఫెస్ట్ అయితే చేయొచ్చనమాట. మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది రాసుకొని కూడా మేనిఫెస్ట్ అయితే చేస్తే అది కూడా జరుగుతుంది. ఓకే. నేను వీడియో చివరిలో చెప్తాను. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది. ఇంకొక రెమెడీ అయితే చెప్తాను. ఓకేనా? ప్రెజెంట్ అయితే ఎందుకంటే రీడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ రీడింగ్ అయితే చూద్దాము. ఆ ప్రాసెస్ అయితే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అయితే మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఈరోజు కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా చాలా ఉంటుంది ప్రతి వ్యక్తి మీద. సో అందుకని పాజిటివ్గా ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు. మీకు దగ్గరగా ఉండి కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉండొచ్చు. సో మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దాము. అండ్ ఫ్యూచర్లో ఈ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. మీ మధ్య మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ఫ్యూచర్ కూడా చెక్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ మీవి కూడా చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకి దూరమైన పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, సో ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. తప్పకుండా మీరు ఈ రీడింగ్కి ఒక లైక్ అయితే ఇచ్చి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అండ్ లైక్ చేయండి. ఈ రీడింగ్ ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది. ఆ హైప్ కూడా మీరు చేయండి. ఎందుకంటే ఈ రీడింగ్ మరికొంతమందికి చేరుతుంది, రీచ్ అవుతుంది. ఓకేనా అండి? మీరు ఈ సపోర్ట్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. లైక్ చేసిన వెంటనే హైప్ అని కూడా వస్తుంది. హైప్ కూడా చేయండి మర్చిపోకుండా. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా కామెంట్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? జడ్జిమెంట్, ఓకే.
ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకు కనిపిస్తున్నారు. అండ్ ఈ విషయంలో గూడా మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా గానీ వాళ్ళు మీకు సమాధానం చెప్పకపోవడము, ఒక వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏముందో చెప్పట్లేదు. మీ మధ్య దాస్తున్నారు. విషయం తేల్చి చెప్పట్లేదు. మీరు మీ పర్సన్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎదురు చూసి కూడా చాలా మంది కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఏంటి అనంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఇంకా మీకు కాల్ లేదు, ఒక టెక్స్ట్ లేదు, కాలర్ మెసేజ్‌లు లేదు. సో, మీ నంబర్ బ్లాక్ చేయడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మళ్ళా ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే చేస్తున్నారనమాట. కొంతమంది పూర్తిగా మీ నంబర్‌లయితే బ్లాక్ చేశారు. మీరు నో కాంటాక్ట్ సర్వీస్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సెపరేషన్‌లో ఉన్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 20, నెంబర్ 19, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 15, నెంబర్ 7, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 14, నెంబర్ 21, ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నారు. ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. రాసులైతే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ మీ రిలేషన్‌లో ఏదో ఒక మీకు న్యాయం అయితే జరగబోతుంది. మీకు ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది. మీ పర్సన్ మీరు కానీ, మీ పర్సన్ కానీ ఇక్కడ న్యాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మీరు చూసి మీకు ఓపిక అనేది నశించిందన్నమాట. సో, వాళ్ళ కోసము ఎదురు చూడడము, వీళ్ళు నా సిట్యుయేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలా అయింది అని కూడా మీరు బాధలో ఉన్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ప్రెజెంట్ కూడా చాలా మందికి ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నట్లు కూడా నాకు కనిపిస్తుంది. ఏంటి అంటే మీ పర్సన్ అంటే ఇక్కడ కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. ఏదో ఒక న్యాయం కావాలి అనేదైతే ప్రెజెంట్ మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళేంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళకి జీవితం భారం అనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ వీళ్ళేదైతే మీకు ఆ పెయిన్ అనేది ఇచ్చారో మీ ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ అనేది ఏదైతే ఆ కోపంతోనూ, ఈగోతోనూ మీతో ఎక్కువ గొడవలు వేయడము, చీటికి మాటికి గొడవలు వేయడము ఇలా అయితే జరిగేది. సో, అనుకోకుండా సడెన్‌గా ఒక పెద్ద ఇన్సిడెంట్ అనేది జరిగి మీ మధ్య ఒక సెపరేషన్ అనేది వచ్చేసింది. బ్రేకప్ అనేది అయింది. సో, ఇప్పుడు మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారంటే కొంతమంది మీ లైఫ్‌లోకి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి, కమ్యూనికేషన్ కావాలి. మీ లైఫ్‌లోకి వస్తే వాళ్ళకు ఒక ఆనందంగా అనేది ఉంటుందంట. అండ్ ఒక హ్యాపీగా అనేది ఉంటుందని మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారు. కానీ ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ కొంతమంది ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఫ్యామిలీ కోసం ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ ఎవరైతే మిమ్మల్ని ఫ్యామిలీ కోసము దూరం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో, అక్కడ మిమ్మల్ని మర్చిపోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి థింక్ చేస్తున్నారు బాగా. మీరే కావాలి అనేదైతే ఉంది. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీ జ్ఞాపకాలు గుర్తుకు రావడము, మీ పిక్స్ చూసుకోవడము, మిమ్మల్ని ఆన్‌లైన్‌లో స్పై చేయడము, మీ గురించి మూడో వ్యక్తుల ద్వారా తెలుసుకోవడము, మీ మధ్య ఏదైతే పాత అనేది ఉన్నాయో, ఆ జ్ఞాపకాలైతే ప్రెజెంట్ తలుచుకోవడము, ఫ్యామిలీ కోసం దూరం చేసుకున్నాను అనుకునే విధంగా ఇక్కడ ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మీ నంబర్ బ్లాక్ చేసిన పర్సన్ అయ్యుండొచ్చు. మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది. సో, మీ పర్సన్ అయితే థింకింగ్ ప్రెజెంట్ అయితే ఒక పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది. ఏదో ఒక న్యాయం జరగాలి. ఈ రిలేషన్‌లో ఏదో ఒక న్యాయం జరగాలి అని అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఒక ఫ్యామిలీ వల్ల మీతో దూరమైంటే కూడా అవతల వాళ్ళకి చెప్పుకోలేక ఏదో ఒకటి న్యాయం జరగాలని అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఎవరైతే
మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే మీ మధ్య ప్రేమ ఉంది, అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ మూడో వ్యక్తి వల్ల మీరు దూరం అయ్యారన్నమాట. సో వాళ్ళు ఆలోచించడం ఏంటి అని అంటే, రావాలి మీ లైఫ్లోకి రావాలి, మీరంటే ఇష్టము, ఇది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కావచ్చు. సో మీ పట్ల ఒక ఫ్యాషను, అట్రాక్షను అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే మీ పట్ల ఉన్నాయన్నమాట. సో మీరే గుర్తుకు రావడము, ఎంతమంది తన చుట్టూ ఉన్నా కానీ ఇక్కడ పగటి కళలు కూడా మీ పర్సన్ కనడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్యామిలీ కోసము భయపడి మీ పర్సన్ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేక ఇక్కడ బాధపడుతున్నట్లు నాకు కనిపిస్తుంది అన్నమాట. కానీ ఏదైతే మీ ముందు ఏదైతే మీ మధ్య జరిగిందో, సో ఒక రొమాంటిక్ గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే మీ పర్సన్ కోరుకుంటున్నారన్నమాట. పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజెంట్ థింక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా అయితే థింక్ చేస్తున్నారన్నమాట. కానీ ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లోంచి బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు గుర్తుకు రావడము, మీ గురించి థింక్ చేయడం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది అన్నమాట. సో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. మీది ఆన్లైన్ పరిచయం అయినా అయిండొచ్చు, లేదు మీ చుట్టూ తెలిసిన వాళ్ళైనా అయిండొచ్చు. సో మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడము, ఇది క్రష్ అయినా అయిండొచ్చు. సో ఇది క్రష్, కొంతమందికి క్రష్ కూడా కనిపిస్తుంది అన్నమాట. మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరంటే ఇష్టము, సో మీతో మాట్లాడాలని, మీతో ఒక మాట కలపాలని, హ్యాపీగా ఉండాలనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఏంజిల్ లాగా కనిపిస్తున్నారన్నమాట వాళ్ళకి. సో మీరంటే ఇష్టం, మీరుంటున్న విధానం వాళ్ళకు నచ్చుతుంది. సో అలా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ చెప్పలేకపోతున్నారు, ఇది ఫ్యామిలీ గురించి అయినా మీతో చెప్పుకోలేక మీకోసం ఎదురు చూస్తున్నట్లు కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇది మీ లవ్ క్రష్ అయితే. కానీ మీ మీద వాళ్ళకి చాలా ఫిజికల్గా అనేది కోరుకుంటున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీరే వాళ్ళకి 24/7 గుర్తుకు రావడం అయితే జరుగుతుంది కొంతమందికి. వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిండొచ్చు కొంతమందికి. సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు, మీ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి, ఒకవేళ మీకు చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ మనసులో ఉన్న పర్సన్ ఇక్కడ థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ లైఫ్లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారు అని అంటే, మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుందన్నమాట. పాస్ట్లో అంత వాళ్ళకి ఒక గ్రోత్, సక్సెస్, అబెండెన్స్ అనేది మీరు ఇచ్చారు అన్ని విధాలుగా కూడా. అంత ప్రేమను పంచారు, ఒక ఎమోషనల్గా కూడా ప్రేమని, ఒక ఎమోషనలే కాకుండా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి ఒక హెల్ప్ చేశారన్నమాట. సో ఆ విధంగా మీ పర్సన్ మీ గురించి థింక్ చేయడము, ఆలోచించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే. కానీ మీ గురించి కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మీరు కావాలి, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ ఇక్కడ కోరుకుంటున్నట్లు నాకు కనిపిస్తుంది. మీ గురించి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి తెలియజేయడం కావచ్చు. సో దానివల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు. ఎందుకు అని అంటే కొంచెం ఫ్యామిలీ కంట్రోలింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ మీ పర్సన్ మీరే కావాలన్నట్లు ఇక్కడ కనిపిస్తున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేదే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఈ రోజైతే. ఇక ఫ్యూచర్ ఏదైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో వాళ్ళు వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళ దగ్గరికి వస్తారా?
వీళ్ళే కావాలని వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ దగ్గరికి వస్తారా? నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళనే ఇష్టపడతారా? వీళ్ళ దగ్గరికే వస్తారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఇక్కడ మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అని అంటే ఇక్కడ ఆలోచన వరకే ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధపడుతున్నారు. మీకు ఏదైతే ఒక పెయిన్ అనేది వీళ్ళు ఇచ్చారో అదే సేమ్ ఫీలింగ్ అయితే వాళ్ళు పడుతున్నారన్నమాట. వీళ్ళేంటి అంటే వీళ్ళ బాధ ఏంటి అంటే నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళని ఒక కాకుల్లాగా పొడుచుకొని ఏడిపించుకొని తినడం అయితే జరుగుతుంది. సో అందులోంచి బయటపడాలి, ఇది నా వల్ల కావట్లేదు అనుకునే విధంగా కూడా ఉన్నారు. అండ్ ఎక్కువ మనీ మీద ఫోకస్ అనేది ఉందన్నమాట. ఆ బాధను మర్చిపోవడానికి ఎక్కువ కష్టపడుతున్నారన్నమాట మీ పర్సన్. ఇక్కడ మీ లైఫ్ లోకి రావాలి, ఏదైతే వాళ్ళు మీ పట్ల అన్యాయం చేశారో దాని గురించి కూడా థింక్ చేస్తున్నారు. మీకు ఏదైతే మోసం చేశారో దాని గురించి కూడా థింక్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు పడుతున్న పెయిన్ కూడా చాలా పెయిన్ అయితే ఉంది. ఆ పెయిన్ లోంచి బయటపడి మీ దగ్గరికి రావాలనేది అయితే కొంతమంది కనిపిస్తుంది, కానీ చాలా స్లోగా ఉన్నారన్నమాట. ఎందుకు ఇంత స్లోగా ఉన్నారు అని అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిండొచ్చు. ఆ విషయంలో కష్టపడుతూ ఇక్కడ వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో ఆ కష్టపడుతూ ఆ భారాన్ని అనేది ఇక్కడ తగ్గించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మీ పర్సన్. ఫ్యామిలీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కోసము ప్రజెంట్ అయితే బాగా కష్టపడుతున్నారన్నమాట. అండ్ ఇక్కడ మీ ప్రేమని ప్రజెంట్ అయితే స్వీకరించలేని స్థితిలో ఉన్నారు, బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది, స్లోగా ఉన్నారు. అండ్ ఏదైతే ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ ప్రజెంట్ ఎందుకు ఇగ్నోర్ చేసుకుంటున్నారు అంటే కొన్ని పరిస్థితుల్లోంచి ఇక్కడ బయటపడలేకుండా ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, అవి తలుచుకుంటూ బాధపడము, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వాళ్ళ మీద ఎక్కువ ఉండడము, అవి తలుచుకుంటూ కూడా బాధపడము, మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకుండా ఉండడము అయితే ఆలోచిస్తున్నారన్నమాట. ఏదైతే ఏముంది ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ కొంతమంది ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఏదైతే వీళ్ళు మీకు ఫాస్ట్లో మీకు ఒక టైం ఇవ్వలేకుండా వీళ్ళు కష్టపడడానికే కొంతమంది వాళ్ళు ఎక్కువ మనీ మీద ఫోకస్ పెట్టడం అయితే జరిగిందన్నమాట. అంటే చెప్పాను కదా, 10 నిమిషాలు కూడా టైం ఖాళీగా అనేది వేస్ట్ చేయరన్నమాట వీళ్ళు. సో ఎక్కువ మనీ మీద ఫోకస్ పెట్టడము, దానికోసమే వర్క్ చేయడము అండ్ మీకు ఇది మీరు భరించలేకపోవడము, ఒక లోన్లీనెస్గా ఉండడము, బాధపడము, వాళ్ళ గురించి ఎదురు చూడడము, మీ రిలేషన్ ఏదైతే ఉందో ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాలి, మీకు భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము అయితే ఇవ్వాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ బయటపడడానికే ఎక్కువ ఆలోచిస్తున్నారన్నమాట. చాలా స్లో ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. యాక్షన్ తీసుకోవడానికైతే చాలా స్లోగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది, కానీ వీళ్ళు ఫ్యూచర్లో మీ సైడ్ ఏదో ఒకటి యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ పట్ల ప్రాక్టికల్గా ఉన్నా కానీ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ మీ వాల్యూ అయితే గుర్తిస్తున్నారన్నమాట. మీరు వాళ్ళ పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయం ఏదైతే ఉందో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది యాక్షన్ తీసుకుంటారా అంటే ఇక్కడ చాలా స్లో ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి.
నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఓకేనా? చాలా పెయిన్ అయితే ఉంది. చాలా మోసపోతున్నాను. గిల్టీగా అయితే మీ పర్సన్ ఫీల్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఇది అండి. ఇంకా మీకు రెమెడీ అయితే చెప్తాను. ఇక్కడ ఒక పేపర్ అయితే తీసుకోండి. నేను చెప్పాను కదా, లెవెల్ 11 పోర్టల్ ఏదైతే ఉందో ఇది మేనిఫెస్టేషన్కి మంచి ఒక బెస్ట్ టైం అన్నమాట ఈరోజు. సో ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ మైండ్తో ఉండాలి. మీరు అఫర్మేషన్ చేస్తున్నప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉండాలి. అంటే నెగిటివ్ థింకింగ్తో కాకుండా కొద్దిసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అయితే మంచిది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయితే చేసి ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ డియర్ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది యూనివర్స్కి చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఆ తర్వాత 11 ఎప్పుడైతే స్టార్ట్ అవబోతుందో మీరు మీ కోరిక ఏదైతే ఉందో దీని మీద రాసుకోవాలి. సో ఇక్కడ నేను నిన్న రీడింగ్లో కూడా చెప్పాను, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీరు పుట్టిన వారం కూడా ఏదైనా కావచ్చు. సో అలా అయితే రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మీ కోరిక దేని గురించైనా అయి ఉండొచ్చండి. మీ కోరిక మీకు ఉద్యోగమా, లేకపోతే రిలేషన్షిప్ కోసమా, ఆరోగ్యం కోసమా, ఒక హౌస్ కోసమా, లేకపోతే ఒక సంతానం పిల్లల కోసమా, లేదు మీరు అదే కిడ్స్ కోసము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, సో అది కుదరడం లేదు, సో దానికోసమా, ఏదైనా కానీ మీ కోరిక అనేది దృఢంగా ఉండాలి. అంటే మీరు చెప్పుకునే కోరిక స్పష్టంగా ఉండాలి. అంటే సపోజ్ మీకు జాబ్ రావాలనుకోండి, లేదు మా బిజినెస్ సక్సెస్ కావాలి, లేదు మీరు మనీని ఆకర్షించాలనుకుంటున్నారు, నాకు ఈరోజు ఒక 1 monthలో మీకు ఇంత అమౌంట్ రావాలనుకుంటున్నారు, సో ఈ అమౌంట్ నాకు వచ్చేసింది. సో కిడ్స్ కావాలి అనుకుంటున్నారు, సో నాకు కిడ్స్ పుట్టారు, మేము హ్యాపీగా ఉన్నాము. ఇలా రాసుకోవాలన్నమాట. అది ఎన్నిసార్లు రాయాలి? 11 times అయితే రాయాలి. 11 times అయితే ఇక్కడ రాయాలన్నమాట. 11 times మీరు రాసుకున్నాక దీన్ని మర్చి మీ మీ దగ్గర క్యారీ చేయాలి. రేపటి వరకు అలా క్యారీ చేసి కూడా నిన్న ఒక రెమెడీ అయితే చెప్పాను, సో ఆ విధంగా అయినా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా రాసుకున్న తర్వాత 11 times కింద థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోవాలి, రాసుకోవాలి యూనివర్స్కి. ఇలా రాసుకొని మడిచి మీ దగ్గర పెట్టుకొని దీన్ని క్యారీ చేయాలి. అంటే ఈ రోజంతా కూడా మీ దగ్గరే ఉండాలి. రేపు మీరు దీన్ని కాల్చి యూనివర్స్కి ఊదేయాలి. ఒక క్యాండిల్ పెట్టుకోనో, లేకపోతే ఒక దీపంలోనో అలా కూడా చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ మీరు చేసే కోరిక ఏదైతే ఉందో అది ప్రజెంట్ జరగాలి అనే కాకుండా జరిగింది, మేము హ్యాపీగా ఉన్నాము అన్నట్లు మీరు విజువలైజేషన్ అయితే చేసుకోవాలండి. మెయిన్ థింకింగ్ ఇది. జరిగింది, మేము హ్యాపీగా ఉన్నాము, మాకు ఇంత మనీ వచ్చింది, నేను కోరుకున్నది నాకు వచ్చింది, జాబ్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది, ఏదైనా మీ మనసులో ఉన్న కోరిక ఇది జరిగింది, మేము హ్యాపీగా ఉన్నామని మీరు ఫీల్ అవ్వాలి. సో రేపు అంటే టుమారో ఏం చేస్తారంటే దీన్ని కాల్చేటప్పుడు కూడా, ఇది యూనివర్స్కి ఊదేటప్పుడు కూడా మీరు ఎలా అంటే ఒక బౌల్లో పెట్టుకొని కాల్చాలండి. ఇది లేదంటే కింద పడుతుంది కాబట్టి దీన్ని ఊదేటప్పుడు కూడా మీరు మీ గ్రాటిట్యూడ్ యూనివర్స్కి చెప్పుకుంటూ, నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఇంత అమౌంట్ వచ్చేసింది, నా మనసులో కోరిక తీరింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అనేది ఇలా చెప్పుకోవాలి. ఇంకొకటే రెమెడీ ఏంటి అంటే
ఒకవేళ మీరు మనీని ఆకర్షించాలి అనుకుంటే కూడా ఇక్కడ గ్రీన్ పెన్నుతో అయితే ఇక్కడ రాసుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో ఇంత అమౌంట్ నాకు రావాలి, ఇది నా దగ్గరికి వచ్చేసింది అన్నట్లు కూడా ఇక్కడ రాసుకొని థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఇది కూడా ఇలా దీపంలో కాల్చాలి. అది ఎప్పుడు ఈ రోజైనా మీరు చేసేయచ్చు. 11 తర్వాత మీరు రాసేసుకొని మీరు మేనిఫెస్ట్ చేసి ఇది ఇలా చిరుగులు అయ్యి ఉండకూడదండి. బిర్యానీ ఆకు ఇలా చిరుగులు అయితే ఉండకూడదు. ఆకు క్లియర్గా ఉండాలి. ఈ బేలీఫ్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఈ రెమెడీ కూడా ఒకటి చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే, నేను చెప్పేది క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు కామెంట్ అయితే తెలియజేస్తారంటే నేను ఏదైనా డౌట్లు ఉంటే కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. ఈ వాటర్ ఇలా చేతిలో పట్టుకొని ఆ 11 టైంలో మీ మనసులో ఉన్న మేనిఫెస్ట్ అయితే ఏదైతే ఉందో అది మీరు ఈ వాటర్లోకి పంపిస్తున్నట్లుగా కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా అంటే మీరు ఫస్ట్ బ్రీతింగ్ చేసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను చెప్పాను కదా. ప్రశాంతంగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకొని యూనివర్స్కి ఇలా పట్టుకొని ప్రశాంతంగా మీ కోరిక ఏదైతే ఉందో, నాకు ఐఎమ్ సక్సెస్ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నాకు ప్రమోషన్ రావాలి అనుకుంటున్నారా, లేకపోతే మరి రిలేషన్షిప్ మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా? సో వాళ్ళు రావాలి అని కాకుండా వాళ్ళు వచ్చేసారు, మేము హ్యాపీగా ఉన్నాము, మనీని నేను ఆకర్షించాను, ఇలా చెప్పుకోవాలన్నమాట. ఇలా 11 టైమ్స్ అయితే చెప్పుకొని ఈ వాటర్ అయితే తాగండి. మీరు 11 టైమ్స్ చెప్పుకొని కరెక్ట్గా 11 టైంకి మీరు ఇలా స్టార్ట్ చేయండి. 11 టైమ్స్ అయితే చెప్పుకొని ఈ వాటర్లోకి మీరు ఆ పవర్ ఏదైతే ఉందో, మీరు చేసిన మేనిఫెస్ట్ ఏదైతే ఉందో ఈ వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ వాటర్ తీసుకొని ఆ వాటర్ మనం తీసుకోవడం వల్ల ఇది కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇలా మీరు 21 డేస్ అయితే చేయొచ్చు. అది ఎప్పుడు చేయొచ్చు? ఇప్పుడు నైట్ చేశారనుకోండి 11కి, అది నైటే అయినా చేయొచ్చు. డైలీ ఒక టైం అనేది పెట్టుకోండి. లేదు మార్నింగ్ చేస్తారా, మీ కోరిక ఏదైతే ఉందో ఈ కోరిక 21 డేస్ అయితే మీరు ఇలా చేయండి. 11 టైమ్స్ కరెక్ట్గా 11 టైంలోనే చేయండి. అది మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా నైట్ అయినా కానీ ఏదో ఒక టైం, పర్టికులర్ టైం అనేది పెట్టుకోండి. ఆ టైంలో అయితే మీరు మేనిఫెస్ట్ అయితే చేయండి. మీ కోరిక అయితే తప్పకుండా యూనివర్స్ అయితే తీరుస్తుంది. ఈరోజు పవర్ఫుల్ డే కాబట్టి ఈరోజు ఇలా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇలా 1 డే కూడా చేయొచ్చు. లేదు మాకు ఓపిక ఉంది, మేము 21 డేస్ చేసుకుంటాము, మేము కావాలనుకున్నది దాన్ని ఆకర్షించాలి, మేము కోరుకున్నది మాకు దక్కాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 21 డేస్ అయితే చేసుకోండి. మీకు ఫలితాలు అనేది ఉంటాయి. అండ్ చేసేటప్పుడు కూడా ఒక నమ్మకం పెట్టుకోండి. యూనివర్స్కి వదిలేసేయండి. యూనివర్స్ ఖచ్చితంగా మన కోరిక తీరుస్తుంది అనే భావనతోనే ఉండండి. ఇది వచ్చేసింది అని మీరు చెప్పుకోవాలన్నమాట. మేము హ్యాపీగా ఉన్నాము అన్నట్లు మీరు విజువలైజేషన్ అయితే చేసుకొని ఈ రెమెడీ కూడా చేసుకోండి. అండ్ ఈ వాటర్ని అయితే చెప్పుకున్నాక ఈ వాటర్ అయితే తీసుకోండి. ఓకేనా అండి? నాకు సక్సెస్ కావాలి, గ్రోత్ కావాలి, అబండెన్స్ కావాలి, అన్నిటికంటే కూడా ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకొని ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ పాజిటివ్, ఐ ఆమ్ సక్సెస్, ఐ ఆమ్ అబండెన్స్ అయితే చెప్పుకొని కూడా మీరు ఇలా వాటర్ తీసుకోవడం వల్ల కూడా మంచి, అంటే ఇది చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు. మీలోనే ఒక పాజిటివ్ అనేది ఉంటుందన్నమాట. మీరే తిరిగి చెప్తారు. సో ఇలా అయితే తప్పకుండా చేయండి. ఓకేనండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తెలియచేయండి. రెమెడీ గురించి ఏదైనా ఒక కోరిక కోరుకోండి. ఎక్కువ కోరికలు కోరుకుంటే కూడా కన్ఫ్యూజ్ అనేది అవుతుంది యూనివర్స్ కూడా. ఒకవేళ మార్నింగ్ ఎవరైనా చేసిండి ఒక కోరిక కోరుకునేసాము అనుకుంటే కూడా ఇప్పుడు ఈవినింగ్ ఒక కోరిక అయితే కోరుకోండి. అంతకు మించి అయితే కోరుకోవద్దు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అనేది ఉండకూడదు అన్నమాట.
సో, ఒక పర్ఫెక్ట్‌గా ఒక పర్టిక్యులర్‌గా ఇదే కావాలి అనైతే మీరు చేయండి. ఇదే అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రీడింగ్ మరికొంతమందికి ఉపయోగపడతాది అనుకుంటే మీరు షేర్ చేయండి. తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీ వాల్యుబుల్ కామెంట్ అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.